సీఎం రేవంత్ రెడ్డిపై బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తీవ్రంగా ఖండించారు. యాదగిరిగుట్టలోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి సీఎం రేవంత్ పై బల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. నిన్న జరిగినటువంటి తెలంగాణలో ఒక దుర్మార్గపు చర్య, బాల్కా సుమన్ గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు. అర్హత మించి, స్థాయికి మించి పార్టీలో మెప్పు పొందడానికి నోరుంది కదని చెప్పి ఒక దళిత కార్డును వాడుకొని మాట్లాడినటువంటి బాల్కా సుమన్కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మాటలు ఏదైతే మీరు ఎలక్షన్ల రోజు ఆంధ్ర పోలీసులను నాగార్జునసాగర్ తీసుకొచ్చి సెంటిమెంటును వాడుకొని ఓటు దండుకోవాలని చూసి సార్ మాట్లాడితే ఖబర్దార్ బాల్కా సుమన్. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం ఆర్నిషాలు కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా ఇవాళ తెలంగాణలో మీరు చేసిన దోపిడిని శ్వేతపత్రాలు విడుదల చేసి తెలంగాణను అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక అధికార దాహంతో అధికారం కోల్పోయిన మీకు ఇవాళ పిచ్చెక్కి మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ 4 కోట్ల ప్రజలకు బాల్కా సుమన్ క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే అంతకెక్కువ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.